స్వభావాన్ని మేము విడిచిపెడుతున్నాం, పాత మార్గాన్ని విడిచిపెడుతున్నాం. నూతనమైన నవీన స్వభావాన్ని ధరించుకుంటూ మేము ముందుకు వెళుతున్నాం. ఆయన పసిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన మీ యొక్క మందిరావరణంలో ఆయన కొత్త సంవత్సరంలో కొత్తదైనటువంటి ఆనందముతో సంతోషంతో ప్రవేశపెట్టిన విధానాన్ని స్తోత్రం చెల్లించుకుంటాం. ప్రతి ఒక్కరినైనా ప్రార్థన ఏకీభవిస్తున్నారు. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానన్నారు. ఆ వాగ్దాన ప్రకారంనైనా వారికి కావలసినటువంటి దేవదారు వృక్షము లాంటి, గొంజి వృక్షము లాంటి ఫలవంతమైన ఫలమును దయచేయమని ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా, వారి కుటుంబంలో మేలు తినబడతాను సహాయం దయచేయండి. రేపు జరగబోతున్న ఆరాధనతో కూడా మీరే తోడుగా ఉంటూ ఈ యొక్క రాత్రికాల సమయంలో అయినా క్యాలెండర్ల ఆవిష్కరణ కానివ్వండి, పాఠముల కార్డుల ఆవిష్కరణ కానివ్వండి, వాగ్దానముల ఆవిష్కరణ ఆయన తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ వాగ్దానాన్ని వారి హృదయంలో బదిలీపరుచుకుంటూ అది వారికి అన్వయించుకుంటూ జీవించడం సహాయం చేయండి. అదేవిధంగానైనా పాఠముల కార్డులు తీసుకుంటున్న వారి సంవత్సరం మొత్తం వారి జీవ గ్రంథంలో ఉంచుకొని ఏ ఆదివారానికి ఏ పాఠాలు అన్నా చక్కగా సిద్ధపడతానికి తెచ్చేయండి. అదేవిధంగా క్యాలెండర్లోనైనా ప్రతిదినం ఏ దినమునకు ఆ దినం ఏ యొక్క వాక్యం ఉందో ఆ వాక్యాన్ని చదువుకుంటూ వారి పనుల్లో కొనసాగడానికి సహాయం తెచ్చేయండి. అదేవిధంగా కేకని ఇచ్చిన ఆశ్రయించండి. ఆయన ఎంతకాలం కూడా చక్కగా మీ యొక్క కృపను బలపరిచి అందరినీ ఆశ్రయిస్తూ కావలసిన మేలుతో బలపరుస్తూ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనతో నూతనమైన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడేగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడేగాక. హామీని తెచ్చి ఆయన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి శోధనలను తీకాన్ని తప్పించి రాజ్యములు శక్తి మహిమ నిరంతరమైన తండ్రి మన పరమ తండ్రి